Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇంకొకటి సినిమా విషయానికి వస్తే గాడ్ ఫాదర్ అనే సినిమాని నాకు తెలిసి ఇండస్ట్రీలో అందరూ చాలా గౌరవిస్తారు, చాలా ఇష్టపడతారు. అలాంటి గాడ్ ఫాదర్ అంటే మీకు అస్సలు ఇష్టం లేదు, ఎందుకు? దానికి ఒక కథ ఉంది సార్. యాక్చువల్లీ నాకు బాగా స్ట్రగ్లింగ్ స్టేజ్ అంటే ఎట్లా ఉండేదంటే బిహెచ్ఎల్లో ఉండేవాడిని నేను. నాకు కృష్ణానగర్ వైపు చూడాలంటే కూడా భయం. నేను ఇంటర్వ్యూ ప్రభు గారి ఇంటర్వ్యూస్ వచ్చేవి. నేను కృష్ణానగర్లో ఉండేవాడిని, ఒక రూమ్లో ఉండేవాడిని, చాలా కష్టాలు పడేవాడిని, ఇండస్ట్రీలో రానివ్వరు. కృష్ణానగర్ కథలు ఇవన్నీ చూసేటప్పటికి భయం. సో నేను హైదరాబాద్ వస్తే కృష్ణానగర్ వైపు పోకూడదు, కృష్ణానగర్లో ఉండకూడదు అని చెప్పి బిహెచ్ఎల్లో రెంట్లు తెచ్చుకొని బిహెచ్ఎల్లో ఉండేవాడిని. ఆఫీసులు ఎక్కడ వెళ్ళాలి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా ఛాన్స్లు ఇవ్వాలి, ఎలా అడగాలి అనేది తెలియదు. చాలా స్ట్రగ్లింగ్. నేను ఎంత ఆ ఫుడ్ లవర్ని నెల్లూరులో ఉండేటప్పుడు కుమ్మేసేవాడిని రోజు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే 8 రూపాయలు కర్రీ ప్యాకెట్, 7 రూపాయలు కర్రీ ప్యాకెట్, 2 పూట్ల తింటే 14 రూపాయలు అవుద్దని ఒకే ఒక పప్పు తెచ్చుకొని అన్నం వండటం నేర్చుకొని ఆ పప్పు లేటుగా నిద్ర లేచేవాడిని కావాలని, అంటే లంచ్ చేసేయచ్చు అని చెప్పి. లేచి మళ్ళీ నైట్ అదే దాంతో తింటుంటే అసలు మా జీవితం అసలు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఇదే తింటున్నాం. డబ్బులు ఉంటాయి కానీ రేపటికి అయిపోతాయన్న భయం. ఈ టైంలో ఒక కాల్ వచ్చింది నా ఫ్రెండ్ త్రూ, అరే నువ్వు అర్జెంటుగా వెళ్ళు, ఒక ఎన్ఆర్ఐ ఆల్రెడీ ఒక సినిమా తీశాడు ఆయన, నువ్వు వెళ్తే నీకు అసిస్టెంట్ డైరెక్టర్ ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నారు. ఆడిషన్ అనే పదం వినడం కూడా ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఆడిషన్ అంటే ఏం జరగద్దో తెలియదు. వెళ్ళిపోయాను. మాదాపూర్లో పాష్ ఆఫీసు, నాకంటే ఒక 6 ఉన్నారు, అందరూ మనమే బేకార్ లాగా ఉన్నాం అసలు లిటరల్లీ. వెళ్ళిపోయాను, ఆయన ముందు కూర్చున్నాను. చూసిన తర్వాత ఆయన స్టార్ట్, నీ పేరు ఇది, నీకు ఎవరిష్టం, చిరంజీవి, డైరెక్టర్లు ఈవి సత్యనారాయణ, జంధ్యాల. ఆ టైంలో ఓకే అమ్మ నీకు ఇష్టమైన సినిమా పేర్లు చెప్పను అనగానే నేను టక్కని ఇష్టాన్ని, మనం శుక్రవారమే 2-3 సినిమాలు చూసేవాళ్ళం. కానీ అతడు, చంద్రముఖి, తర్వాత ఘరానామగుడు అన్న. గాడ్ ఫాదర్ చూసావా అన్నాడు. గాడ్ ఫాదర్ మీద నీ ఒపీనియన్ ఏంటి అన్నది. కృష్ణరాజు గారు చాలా బాగా చేశారండి, చూశానండి సినిమా, అది బాగుంటుంది అనగానే, ఓల్డ్ సినిమాలో ఏం చూసావు అసలు నువ్వు అన్నాడు. ఓల్డ్ సినిమా ఆయనకు షాక్లో అయిపోయాడు. నాకు ఏంటి అసలు గాడ్ ఫాదర్ సినిమా ఏంటి, అసలు అదే పెద్ద ఫేమస్ సినిమా ఏం కాదు కదా, ఎందుకు ఈయన ఆ సినిమా అడిగాడు అని నాకు అర్థం కావట్లేదు. ఓల్డ్ సినిమా ఏం చూసావు అనగానే మాయాబజార్, మిస్సమ్మ ఇలా చెప్పడం బట్ట. ఓఎల్డి కాదమ్మా, WORLD, ఓల్డ్ సినిమాలు ఏం సినిమాలు చూసావు అన్నాడు. అసలు ఆ పదం వింటమే ఫస్ట్ టైం. అనగానే శశాంక్ రెడెంప్షన్ సినిమా చూసావా అన్నాడు. లేదు సార్ అన్న. ఇంగ్లీష్ సినిమాలు ఏం చూసావు అన్నాడు. జురాసిక్ పార్క్, ఇండిపెండెన్స్ డే, ఇలా హూ యామ్ ఐ, ఇలా ఏవో సినిమాలు చెప్తున్నా. చూసి గాడ్ ఫాదర్, శశాంక్ రెడెంప్షన్ సినిమాలు చూడని నువ్వు సినిమా ఇండస్ట్రీకి వచ్చావు చూడు, అక్కడే నీ టాలెంట్, నీ రేంజ్ అది అర్థమైపోతుంది. ఫస్ట్ నీకు సినిమా అంటే ఇష్టం లేదు. ఫస్ట్ నువ్వు ఇక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి, ఇక్కడ గ్లామర్ ఉంటుందని తెలుసుకోవడానికి వచ్చావు, అంతే, సింపుల్ థింగ్. నీకు ఆ క్రేజ్ బొంగ నువ్వు వెళ్ళిపోతావు అన్నాడు. నాకు అసలు ఎట్లా ఉందంటే, అతను నేను సినిమాలు చూడనందుకనగా నాకు సినిమా పిచ్చలేదు అసలు, ఏదో వచ్చావు అనడం నాకు డైజెస్ట్ కాలే అసలు. వెళ్ళిపో అని చెప్పి, అమ్మ వెళ్ళిపో అన్నాడు. నీకు సినిమాలకి నువ్వు పనికిరావు. అసలు నాకు ఈగో హట్ అయిపోయింది లిటరల్లీ. ఏం సినిమా అసలు ఇది, గాడ్ ఫాదర్ చూడనాడిని సినిమా పనికిరాని అంటున్నాడు. నేను చూడను సినిమాల అనుకొని, నాకు ఎవరున్నారు అసలు ఇది. మా డిస్కషన్ బోర్డులో అప్పట్లో గ్యాంగ్ లీడర్ అని ఒక అతను ఉండేవాడు అనమాట. ఆడికి సినిమాలు పిచ్చి, ఇంగ్లీష్ సినిమాలు. అరే గాడ్ ఫాదర్ సినిమా అంటే, మామ తోపు సినిమా మామ, అసలు నువ్వు అంటే, అసలు నాకు ఇప్పుడు కావాలి ఎట్లా అంటే, నువ్వు చెన్నై వచ్చేసాడు. అసలు ఈ కాదురా, అసలు ఇవి చూస్తే మనం తోపులం అంటే, IMDb అని ఒక వెబ్సైట్ ఉంటుంది, టాప్ 250 సినిమాలు, అవన్నీ డౌన్లోడ్ చేసిస్తా చూశాను. చెన్నై వెళ్ళి కేవలం హార్డ్ డిస్క్ కలెక్ట్ చేసుకొని హైదరాబాద్ వచ్చి 1500 రూపాయలు పెట్టి సిస్టమ్ రెంట్కి తీసుకొని గాడ్ ఫాదర్ సినిమా వేసి చూశాను సార్. నిద్ర, ప్రతి అరగంటకి నిద్ర వస్తుంది, అర్థం కావట్లే సినిమా ఏముంది దాంట్లో. ఫైట్లు లేవు, ఉత్తనే మాట్లాడుకుంటున్నారు. ఇది సినిమా, దీన్ని చూసి నేను నేర్చుకోవాలా, ఇది నా ఫీలింగ్.
కానీ ఇన్సల్ట్ అయితే ఇన్సల్ట్, నాకు సినిమాలు పనికిరావు అన్నాడు అని అప్పుడు మొదలెట్టాను సార్. రోజుకి 6 సినిమాలు 7 సినిమాలు, పఫ్ తెచ్చుకోవటం, ఒక ఎగ్ పఫ్, కోక్ 2 లీటర్ బాటిల్ తెచ్చుకోవడం అంతే, 2 పఫ్ఫులు తినటం, కోక్ తాగటం, 5 సినిమాలు లేపటం, 6 సినిమాలు లేపటం. ఆ తర్వాత నాకు ఇప్పటికి కూడా నాకు కృష్ణవంశీ గారు, బ్రహ్మాజీ గారు ఒక మాట చెప్పారు. కృష్ణవంశీ గారు ఈ రోజుకి కూడా ఒక సినిమా చూడండి నిద్రపోరంట. నేను ఈ రోజు కూడా 2 సినిమాలు మినిమం చూసి పడుకుంటా. ఇప్పటికి కూడా ఇంత నైట్ వెళ్ళాం కదా, ఒక సినిమా చూసి పడుకుంటా షూర్గా. ఎన్ని చూశానంటే IMDb టాప్ 250 చూసేసి 1001 మూవీస్ యూ మస్ట్ సీ బిఫోర్ యూ డై అని ఒక పుస్తకం ఉంటుంది. ఆ 1001 మూవీస్లో దాదాపు 800 లేపేశా. ఒక 3000 ఇంకా సిరీస్లో మొత్తం లేపి. ఆ తర్వాత గాడ్ ఫాదర్ సినిమా చూసినప్పుడు ఓకే, ఇది సినిమా అంటే ఇది. కానీ మన కమర్షియల్ సినిమాకి పనికిరాదు. మన సినిమా వేరే, ఆ సినిమా వేరే, ఈ సినిమా వేరే. దాన్ని బుర్రకెక్కించుకొని ఇది తీయాలంటే కరెక్ట్ కాదు. ఓకే, ఒక రాజమౌళి గారు ఈరోజు నెంబర్ 1గా ఉన్నారన్నా, శంకర్ నెంబర్ 1గా అక్కడ ఉన్నారన్నా రీజన్ ఏంటంటే వాళ్ళు మాత్రమే రెండింటిని సమపాళల్లో అట్లా కలిపి పెట్టారు. లైక్ ప్యారలల్ సినిమా అండ్ ఒక డిఫరెంట్ సినిమాని వాళ్ళు కమర్షియలైజ్ చేసి తీస్తున్నారు ఈరోజు. ఓకే, మనకి బొమ్మరిల్లు చూసినప్పుడు ఎలాంటి ఫీల్ కలుగుతుందో గాడ్ ఫాదర్ చూసినప్పుడు అలాంటి ఫీల్ కలగాలి. అప్పుడు నువ్వు ట్రూ సినిమా లవర్గా ఉన్నట్టు లెక్క. ఓకే, సినిమాకి నువ్వు రంగు, దానికి కులం, మతం, ఈ సినిమా గొప్పది అని కేటగరైజ్ చేస్తే నీకు ఆ ఫీల్ ఉండదు. అంతే. అందుకే నే ఇప్పటికీ గౌతమిపుత్ర శాతకర్ణికి విజిల్ వేస్తాం, ఖైదీ నెంబర్ 150కి విజిల్ వేస్తాం, శతమానుభూతికి విజిల్ వేస్తాం. ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళినప్పుడు అంతే చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.